అంటే రసము కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ రసానికి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక ఈ రసం ఏంటంటే ఫీవర్ వచ్చే వాళ్ళకి, దగ్గు ఉండే వాళ్ళకి టమాటా రసం అండి ఇది. మిరియాలు అవి వేస్తాను, చాలా బాగుంటుంది. చూడండి, ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి, తర్వాత శనగపప్పు కొంచెం. నేను ముందు రసానికి ముందే తాలింపు పెట్టేస్తాను. కొంచెం ధనియాలు, కొద్ది మినపప్పు, కొంచెం మెంతులు, కొద్ది మెంతులు వేసుకున్నాను. అవి వేగాలి కొంచెం బాగా. అవి వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. మనకి కొన్ని ఎండుమిర్చి అన్నీ వేగిపోయిన తర్వాత ఆ తర్వాత పచ్చి వేసుకోవాలండి. ముందే పచ్చి వేయకూడదు. అది వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేగిపోయిన తర్వాత మనకి కరివేపాకు అండి. కరివేపాకు వేగిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం అన్నీ వేగిపోయాయి కదండి, కొద్దిగా ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్ వేగాలండి. ఆనియన్ ఫుల్గా వేగవసరం లేదండి, కొంచెం వేగితే చాలు రసానికి కాబట్టి. టమాటాస్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం మగ్గాలి. టమాటాలు వేగిన తర్వాత కొద్ది మగ్గితే బాగుంటుంది. అంతలోపు కొంచెం మూత. టమాటాస్ వేగిపోయండి. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుందాం ఇందులోని సరిపోయేటట్టుగా. సరే, చింతపండు వేస్తానుగా. కొంచెం దీంట్లో మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవడం అనండి. కొంచెం పెప్పర్ వేసుకుందాం, కొద్ది పెప్పరు. అన్నీ వేగిపోయిన తర్వాత వాటర్ వేసుకోవడం అనండి. ఎక్కువ వేగకూడదు రసానికి, ఎప్పుడు అన్నీ ఫ్రై లాగా చేయకూడదు. కొంచెం జస్ట్ వేగిపోయిన తర్వాత వాటర్ వేసుకోవడమే. ఇంకా కొంచెం ఫుల్గా వేసుకోవాలి మేము. చూసారా, సరిపోతుంది. ఇంకో సీక్రెట్ ఏంటో తెలుసా? బాగాన అందరూ లాస్ట్లో కొంచెం ఏం యాడ్ చేస్తారో చూపించమంటారా? ఇదేనండి, 1/2 స్పూను. నేను గిన్నె నిండా వాటర్ పోసుకుంటాను. కొంచెం ఇంకా కొద్ది పడతాయి వాటర్ పోస్తాను. ఇదేంటో తెలుసా? షుగర్ అండి. షుగర్ అయినా వేసుకోవచ్చు, బెల్లం అయినా వేసుకోవచ్చు. చిన్నది లైట్గా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. తెలియలేనట్టుగా వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ వస్తుంది రసం ఇంకాను మంచిగా. వాటర్ అన్నీ యాడ్ చేస్తాం కదండి, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కొంచెం కలిపేసుకొని ఇప్పుడే కలపాలి. ఇంక మళ్ళీ చారు మరిగేటప్పుడు ఏం కలపవసరం లేదు. జస్ట్ కొద్ది సాల్ట్ వేసుకోవాలి. నేను సాల్ట్ వేయలేదు. ఓకే, మూత పెట్టేసుకోవాలండి. రసం అయిపోయిందండి, చూసారా మరుగుతుంది. అలా మరిగేటప్పుడు మనం జస్ట్ కొత్తిమీర అలా వేసుకోవడమే. 2 మినిట్స్లో దించేయడమేనండి. ఇంకా అంతలా మరిగేటప్పుడు మూత పెట్టక్కర్లేదు. 2 మినిట్స్ మరిగితే దించేయడమే. చూసారా, అయిపోయింది. రసం అయిపోయింది. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అండి. మూత పెట్టేసుకోవడమే. కొంతసేపు మూత పెట్టుకున్నాక వేసుకొని వేడి వేడి చారు ఇలా తాగితే ఉంటుంది. అంతే, రెడీ, డన్. వేడి వేడి రసం పోసి అన్నంలో కలిపితే ఉంటుంది. టమాటా రసం, పెప్పరు అన్నీ వేసాం కాబట్టి మంచి టేస్ట్గా ఉంటుంది. పిల్లలకైతే వెంటనే ఫీవర్ వచ్చినప్పుడు ఎప్పుడైనా వేసుకొని చేసుకోవచ్చు. చాలా వేడిగా ఉందండి, చూసారా ఎంత బాగుందో. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.